ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ చిన్న చిన్న ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు జనవరి 11 నుంచి 20 వరకు మనకు చాలామందికి ఏర్పడినటువంటి ఒక సందేహం ఏమిటంటే ఈ సంవత్సరం సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఆ సందిగ్ధానికి ముగింపు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏమిటంటే సంక్రాంతి అనేది రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది. దాన్ని బట్టి సంక్రాంతి ఏర్పడుతుంది. ఇక్కడ జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ మధ్యాహ్నం నుంచే మనకు సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీనే జరుపుకోవాలి. 13వ తేదీ భోగి గోదా కళ్యాణము, 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ జరుపుకుంటాము. ఆ తర్వాత 16వ తేదీ మాస శివరాత్రి ఉంటుంది. 18వ తేదీ చొల్లంగి అమావాస్య ఉంటుంది. 19వ తేదీ నుంచి మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి అని కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా తులారాశి వారికి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ 10 రోజుల కాలంలో ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 4 గ్రహాలు ప్రధానంగా ధనస్సు మకర రాశుల మధ్యలోనే సంచరిస్తున్నాయి. ధనస్సుకి మకర రాశి ఈ 2 రాశుల్లో సంచరిస్తున్నాయి. అంటే అలానే గురుడు కూడా మీ జన్మరాశికి భాగ్యస్థానంలో బ్రహ్మాండమైనటువంటి ఉన్నత విద్యను కల్పించేటటువంటి స్థానంలో పనిచేస్తున్నాడు. గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే వాణిజ్యపరమైనటువంటి అనుకూలతలు కానీ, అలానే కొన్ని గొప్ప గొప్ప ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. ఆలోచనలు వేరే రకంగా ఉన్నప్పటికీ సరైన మార్గంలో నిర్దేశం చేయబడుతూ ఉంటారు అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో రాహు యొక్క ప్రభావము, లాభస్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా, రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు.